బ్రాహ్మణునికి సంధ్యావందనం గాయత్రీ జపాదులు గుణకారకాలు. వాడు ఖచ్చితంగా గాయత్రి మంత్రం చేయాలి, సంధ్యావందనం చేయాలి, ఇవన్నీ చేయాలి వాడు. ఎందుకని? వాడు తన యొక్క మంత్ర అనుష్ఠానం చేత తన లోపల ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానాన్ని దాన్ని పైకి తీసుకొచ్చి దాని సహాయంతో వాడు బాగుపడడమే కాకుండా ఊరి అందరికీ మంచి చేయాలి. ఇప్పుడు నువ్వు వచ్చావు నా దగ్గరికి, గురుగారు ఏదైనా ముహూర్తం చెప్పు, నేను అది చేస్తాను ఇది చేస్తాను వస్తున్నావు. అరే ఇవాళ వద్దురా రేపు చేసుకో, ఇవాళ బయలుదేరకరా రేపు బయలుదేరు. ఇవన్నీ ఎడ చెప్పాలి? నేను నా దగ్గర పంచాంగం దగ్గర పెట్టుకుని దాని సహాయంతో నీకు మంచి చెప్పాలి. అందుకనే వాళ్ళని పురోహితుడు అన్నాడు. పురము అనగా గ్రామం దాని. సో గురువు కూడా పురోహితుడే. నీ శరీరం అనే పురానికి వాడు హితం చేసేవాడు, వాడు కూడా పురోహితుడే. ఆలోచిస్తే ఉంది మరి యథార్థ. అలాగే శూద్రాదులకు దోషజనితాలు, అదే శూద్రులు అది చేయకూడదు. ఓకే, ఇప్పుడు అవి పుస్తకాలు ప్రింట్ చేసి అందరికీ పెడుతున్నాను. మొన్న మధ్య ఎవరో ఒక ఆయన రాశారు, ఈ వేదాలు ఇవన్నీ కూడా ప్రింట్ చేసి పుస్తకాలు పెడుతున్నారు. దీనివలన వాటికి ఉన్నటువంటి రహస్యాలు, మంత్రార్థాలు, అంతరార్థాలు అన్నీ కూడా బాహిర్ముఖం చేయడం వలన అవి వేదాల యొక్క విలువ పాడైపోతుందండి. ఎందుకంటే నువ్వు పుస్తకం ప్రింట్ చేశాక ఎవడ కొనుక్కుంటున్నావు? నువ్వు చూస్తావా? వాడికి అది ఉచ్చరించడం రాదు, వాడికి మీటరింగ్ రాదు, చదివితే అన్ని అపశబ్దాలు అవుతాయి. అది వాడికి ప్రమాదం, అందరికీ ప్రమాదం. అందుకని గురువులు ఏం చేసేవారు? అది వరకు సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా. నీకు ఏది విద్య చెప్పాలన్నా కాగితాలు పుస్తకాలు లేవు నాన్న. టాటా గ్రంథాలు రాసుకోవడం అప్పుడు ఉంది, అది పెట్టేవాళ్ళు కాదు. తెల్లవారుజామున లేచి గురువుగారు స్నానానికి వెడుతుండేవారు. ఆయన వెనకాలట భుజం మీద ఆయనతో బట్టలు అవి, ఓ బకెటు, చాంతాడు, తర్వాత ఓ రెండు బిందెలు ఇవన్నీ వేసుకుని శిష్యుడు బయలుదేరేవాళ్ళు. బయలుదేరి నదికో లేకపోతే పెద్ద ఊరి దగ్గర పెద్ద బావి ఉంటే ఆ బావి దగ్గరకో వెళుతుంటే ఈ తోవలో ఆయన మంత్రాన్ని చెప్తూ ఉండేవాడు. వీళ్ళు అంటూ ఉండాలి. మళ్ళీ అక్కడ స్నానం చేసి గురుగారి బట్టలన్నీ పిండి అంతా చేసి మళ్ళీ తీసుకుని వస్తూ మళ్ళీ చెప్పుకుంటూ వచ్చేవాడు. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ గాయత్రి మంత్రం అందరూ చేసుకున్న తర్వాత మళ్ళీ కూర్చుని క్లాసులో చెప్పేవాడు, మళ్ళీ ఇవన్నీ అనిపించేవాడు. నోటి ద్వారా చెప్పటమే, ఏ శబ్దాన్ని ఏ విధంగా పలకాలో నేర్పేవారు. అంటే అప్పుడేంటి? రెండు లాభాలు. ఒకటి, ఏ మాటని ఏ అక్షరాన్ని నువ్వు ఏ విధంగా పలకాలో, మీటరింగ్ అంటుందని అలా పలకాలో అది నీకు అలవాడేది. నిన్ను నువ్వు సొంతంగా కనుగొనమంటే మామూలుగా ఒక మాట ఉదాహరణ చెప్తా. రామునితో కపివరుండిట్లనియే అనేది మాట. సరే భాస్కర్ గారికి అప్పచెప్పాం సదరా అని. రాముని తోక పివరుండిట్లని అని చదివాడు. రాముడికి తోక వచ్చేసింది. రామునితో కపివరుండు అంటే హనుమంతుడు ఇట్లా అన్నాడని శబ్దం, మామూలుగా వాక్యం. వాడికి ఇచ్చాం పుస్తకం చదవమన్నారు, ఎవడో కొన్ని పుస్తకం ఇచ్చాడు. కానీ రాముని తోక పివరుండిట్లని, రాముని తోక పివరుండిట్లని వీడు చదువుకుంటున్నాడు. ఏమైంది? అది ఈ విధంగా అవుతుంది. అర్థమైందనా? పుస్తకం వాడి చేతిలో పెట్టు. పిల్లల్ని ఇప్పుడు నువ్వు స్కూల్కి ఎందుకు పంపిస్తున్నావు? నాకు తెలియకడతాను ఒకటే ప్రశ్న అడుగుతా. వాడు చదువుకోమనసుగా, నువ్వు చదువుకునే పుస్తకం అదే, స్కూల్లో టీచర్కి చెప్పే పుస్తకం అదే, ఎందుకు పెడుతున్నారు అంటే ఆ పుస్తకంలో ఏముందో సరిగా చెప్పి వాడికి అర్థమయ్యేటి చేసేవాడు టీచర్ వాడు కావాలి. అందుకే గురువు ఉంటారు. అర్థమైందా? గురుగారు ఎందుకు అవసరం లేదని అనేవన్నీ అలా అనుకోవడం కరెక్ట్ కాదు. ఓకేనా? రైట్. ఇప్పుడు తర్వాత సో బ్రాహ్మణునికి సంధ్యావందనం గాయత్రి జపాదులు గుణకారకాలు, వాడి గుణానికి అది కరెక్ట్ అనేవి. శూద్రాదులకు దోషజనితాలు, అవి చేయకూడదు వాళ్ళు. రాముల వారి సమయంలో జరిగింది ఇది. ఒక అంత్యజుడు ఒంటికాలతో నిలబడి తపస్సు చేస్తుంటే ఒక పెద్ద ఆయన కొడుకు చచ్చిపోయాడు. ఆ శవాన్ని వేసుకుని వెళ్ళాడు ఆయన రాముడి దగ్గరికి. నేను బతుకుండగా నా కొడుకు చచ్చిపోయాడు, నీ పరిపాలన ఏదో దోషం ఉంది, అధర్మ పాలన జరుగుతోంది, నివారణ చెయ్యన్నాడు. కూడజాలను పంపించాడు. ఏదో చూస్తే వెలపడూరు అవతల ఎవడో కనపడ్డాడు ఒంటికాల మీద చేస్తూ. వచ్చి రాముల వారికి చెప్పారు. ఈయన స్వయంగా వెళ్ళేసి వాడు తల నరికేశాడు. తర్వాత ఈ పిల్లాడు బతికాడు. అంటే ఇప్పుడు మీరు మాట్లాడచ్చు, ధర్మ నేను చేయడానికి అధికారం లేదా, ఇవన్నీ తప్పుడు మాటలు ఇప్పుడు మాట్లాడకండి. 10 లక్షల సంవత్సరాల క్రితం జరిగిన సంగతి, దాన్ని వాళ్ళు ఎలా కంపేర్ చేస్తారు? మీరు చేయొద్దు. అప్పుడు జరిగిన విషయం చెప్తున్నాను. ఇది కూడా ఇప్పుడు 5-6 వేల సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి ద్వాపరయుగంలో మాటలు అన్నీ మారిపోయినాయి, అది వేరే సంగతి. తర్వాత ఆ విధంగానే పాల వ్యాపారం వైశ్యులకు విహితం. కోమట్లు పాలు అమ్ముకోవటం
వ్యవసాయం, వస్తువు మార్పిడి, వాణిజ్యం వాళ్ళ కులవృత్తి. అది బ్రాహ్మణులకు నిషిద్ధం. సో బ్రాహ్మలు వ్యాపారం చేయకూడదు, పాల వ్యాపారం ఉన్న అవి చేయకూడదు. వాడు డబ్బు సంపాదించే పని చేయకూడదు అయ్యా. ఎవడన్నా పెడితే అడుక్కు తిని దాంతో బతకాలి వాడు, అంతే. తర్వాత ఒకే వస్తువు విషయంలో ఒకనికి గుణవంతం, అదే మరొకనికి దోషం. చూసావా, బ్రాహ్మడు పూజలు చేయడం వాడికి గుణవంతం, ఈ శూద్రాదులు చేస్తే అది గుణదోషం. అట్లా పాల వ్యాపారం కోమట్లు చేస్తే పర్వాలేదు, బ్రాహ్మణులు చేయకూడదు. తర్వాత కొందరు ఇవి కల్పితాలు అని అంటారు, కానీ ఇవి వాస్తవాలు. ఇది కృష్ణ పరమాత్మ చెప్తున్న మాట పెట్టారు. ఇవన్నీ కల్పించి చెప్పారు ఎవరో అని చెప్పి మనం మాట్లాడక తేలి కొట్టేస్తూ ఉంటాం, కానీ ఇది నిజం నేనే చెప్పానని చెప్తున్నాడు. పతిత వర్గీయులకు ఏర్పడితబడిన కర్మలు, వృత్తులు వారికి పాప కారణాలు కావు. పతిత వర్గీయులు అంటే మామూలుగా కింద నిమ్మన జాతికి చెంది కొద్దిగా సరైన మార్గంలో లేనటువంటి అపసవ్య మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు చేసేటువంటి వృత్తులు, కర్మలు ఏవైతున్నాయో అది పాపకారకం కాదు. ఎందుకంటే వాడికి పెట్టబడిన కర్మ అది, వాడి నేచర్ని బట్టి. తర్వాత ఆ కర్మ చేస్తే వాడికి పాపం తగలదు. అదే శ్రేష్ఠవర్గీయులకు పూర్తిగా త్యాద్యం. శ్రేష్ఠవర్గీయులు దాన్ని చేయకూడదు, వాడికి పాపం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు చెబుతాం, మాంసం కొట్టి అమ్మేవాడు ఉన్నాడు, అది వాడు కులవృత్తి. మనకు వచ్చాడు కదా నిజామాబాద్ నుంచి వచ్చాడు కదా, వాడికి ఇప్పుడు మనం మన టీవీలో విన్న తర్వాత వాడికి ధర్మ సందేహం వచ్చింది. నేను కులవృత్తితో కటికివాడిని, మాంసం కొట్టుకుని అమ్ముకుంటాను, నేను చెయ్యాలా అక్కర్లేదా? నేను తినడం మానేశాను, కానీ అది అసలు అమ్మచ్చా అమ్మకూడదా, నేనేం చేయాలని క్వశ్చన్ వేశాడు. అంటే నేను అనేది మనుషుల్లో పరివర్తన రావడానికి చెప్తున్నా. అది ఆ పని నేను వెళ్ళి కొట్టుకుని నువ్వు తప్పుకోరా నేను కొడతాను, నేను కొట్టాను అనుకో, ఏమవుతుంది అదే అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఉదాహరణకి ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే కరెక్ట్గా ఉంటుంది. ఉదాహరణకి గృహస్థుడికి పత్ని సంగమం దోషం కాదు, భార్యతో సంసారం చేయడం దోషం కాదు, పక్క స్త్రీతో చేస్తే దోషం. అర్థమైందా? అట్లాగే భార్య కూడా భర్తతో చేస్తే తప్పు లేదు, బయట వాడితో చేసి ప్రియుడిని తీసుకొచ్చి మొగుడిని చంపించి ఇది చేయడం చాలా దుర్మార్గం. ఓకే, రైట్. అది సన్యాసికి ఘోర పాపం. సంసారం చేయడం గృహస్థుకి ధర్మం, అంగీకరిస్తాం. అదే సన్యాసి చేశారనుకో, ఇప్పుడు అందరూ చేసే సన్యాసులు అదే కదా, అన్ని మతాల్లోనూ, ఒక మతం హిందూ మతమే కాదు, అన్ని మతాల్లోనూ ఉంది. సన్యాసులుగా పెట్టుకున్న వాళ్ళు అందరూ చేస్తున్నది వ్యభిచారమే చాలామంది. ఎందుకు జరుగుతోంది? ఎందుకంటే దానికి నువ్వు బ్రహ్మచర్యాన్ని పాటించడానికి కావాల్సిన నియమ నిష్టలు ఎవరు పాటించట్లేదు. ఆహారంలో నిషేధం లేదు, ఏది పడితే తింటున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది నిగ్రహాన్ని? అదే ఓకే. కింద పడుకుని నిద్రించేవాడు ఇంకా కింద పడేది ఉంది. ఇంకో ఉదాహరణ చెప్తున్నాడు, పడుకున్నదే నేల మీద, ఇంకా నువ్వు కింద పడిపోతావనే ఉందిరా. కానీ ఎవరికి అప్లై అవుతుంది? పెద్ద పందిరి మంచం పైన పడుకున్న వాడికి భయం, దొల్లి పడిపోతానేమన్నాడు. నువ్వు కిందే పడుకుని ఉంటే ప్రాబ్లం లేదు కదా. అందుకని ఇక్కడ ఏమిటంటే పతితవర్గీయుడు అంటే కొద్దిగా పాపపు లైన్లో ఉన్నవాడు, వాడు చెడిపోయేది ఏం లేదు, వాడు ఏం చేసినా నడిచిపోతుంది. కానీ నువ్వు పైన మంచం మీద పడుకునేవాడు సరిగా పడుకోకపోతే కింద పడితే కాళ్ళు చేతులు ఇరుగుతాయి. కాబట్టి నీవు ధర్మాన్ని మాని కిందకి రావద్దు అని చెప్తున్నాడు. తర్వాత అలాగే పతిజనులకు ఇంకా పతనమయ్యేది ఏముంది? అసలు వాడు ఆల్రెడీ కిందే ఉన్నాడు, వాడు చెడిపోయేది ఏముంది? ఏముండదని చెప్తున్నాడు ఇక్కడ కాకపోతే. ఓకే.